స్వర్ణాంధ్ర ఎట్ 2047 విషయంలో ప్రతిపాదించిన 10 సూత్రంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉంది. కందుకూరు మున్సిపాలిటీలో దూపుగుంట దగ్గర 25 టన్ పర్ డే కెపాసిటీలో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తమ అమృత హస్తంలో ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో 50 గ్రామాల్లో ఓడిఎఫ్ మోడల్ విలేజ్న ప్రకటించడమైనది మరియు 100 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ పనులు పూర్తి చేసుకొని వాడుకొని తీసుకురావడం జరిగింది. మరియు జిల్లాలో 5000 సోక్పిట్లని ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమానికి ప్రారంభించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇతర ప్రజలందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు స్వచ్ఛత ఒక సామాజిక బాధ్యత, స్వచ్ఛాంధ్ర మన లక్ష్యం. స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులు వేస్తూ ఎందరికో ఆదర్శపరులైన వారు ఎందరో, వారిలో కొందరు మన మధ్య మనకు స్ఫూర్తినిస్తూ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ సాధనగా ముందుకు నడుస్తూ ఈ కందుకూరు వేదికగా మనతో కలిసి ముచ్చటించడానికి వచ్చారు. వారిలో మరి కొందరితో మనం మాట్లాడి స్ఫూర్తి పొందాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ముఖ్యంగా శ్రీమతి వెనిగండ్ల పద్మజ గారు, వీరు పార్వతీపురం మన్యంవాసి జట్టు అనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క ఆశ్రమ పాఠశాలలోని వారు అందరితోటూ వారు నమస్కారం సార్. నేను 2002లో శంకరాయకొండలో పనిచేయడం జరిగింది. అప్పట్లో తామచెర్ల సక్కుబాయమ్మ గారు నాకు ఒక 10,000 రూపాయలు ఇచ్చినారు. ఇలా ప్లాస్టిక్ లేకుండా కొన్ని గ్రామాలు చేద్దాం, ఓపెన్ డిఫెకేషన్ లేకుండా చేద్దాం అన్న కార్యక్రమానికి వారు అప్పట్లో నాంది చేస్తున్నారు. 3 గ్రామాల్లో అప్పుడు చేస్తున్నాం. తర్వాత నేను ఉద్యోగ విరమణ చేసుకొని పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక ఆశ్రమ నిర్వహణ చేస్తూ ఉండడం, ఆశ్రమంకి వచ్చిన వాళ్ళందరికీ మీరు మొక్కలు తీసుకుని వెళ్ళి పెంచండి, కూరగాయలు అవి విషం లేకుండా పెంచుకోండి, అలాగే మీరు ఇళ్ళ దగ్గర వస్తున్న చెత్తని మాకు ఇవ్వండి అని చెప్పడం, అలాగే మున్సిపల్ వ్యర్థాలన్నీ కూడా అలా చెరువుల్లో వేసి కాల్చేయకూడదు, మనం ఇది మన బాధ్యత, రోజు 2 సార్లు స్నానం చేస్తాం, 3 సార్లు తింటాం, మన చిన్న చెత్తని మనం వేరు చేసుకోలేమా, ఇలా చెప్పుకుంటూ అది పెరిగి ఎక్కువ చెత్త సేకరణ జరగడం మొదలైంది. మేము మొదటగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కరోనాకు ముందు పెట్టాం. కరోనాతో చాలా ఇబ్బందులు వచ్చినాయి, అయినా కూడా మేము మెటీరియల్ రికవరీ ఆపలేదు. ఆ టైంలో కూడా ఆ మొండి ధైర్యంతోనే ఇక్కడ పిల్లలు ఉన్నారు. వారు స్వచ్ఛ సారథులుగా ఏమీ ఆశించకుండా ఇలా కొన్ని వందల మంది, అక్కడ మన్యం జిల్లా వెనుకబడిన జిల్లా అంటారు, కానీ ఎంతో చక్కటి అక్కడ సేవ జరుగుతోంది. ఈ సేవకి ఇంకొద్దిగా ప్రభుత్వం అధికారులు చేయూతనిస్తూ వచ్చారు. ఈ మధ్య మన జిల్లా కలెక్టర్ గారు, మన్యం జిల్లా కలెక్టర్ గారు స్వచ్ఛ సుందర పార్వతీపురం సొసైటీ ఒకటి పెట్టారు. ఈ సొసైటీని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి అనుసంధానం చేస్తూ మాకు వేలూరు శ్రీనివాసన్ గారి చేత సోర్స్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ గురించి, ఈ పిల్లలందరూ వేస్ట్గా అనేది వేస్ట్ కాదు, ఇది ఒక వనరు, 224 రకాలుగా ప్లాస్టిక్ని 65 రకాలుగా తడిగి వ్యర్థాలని వేరు చేస్తూ ఇప్పటి వరకు చక్కగా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఇంకా చేయూతిస్తే ఈ వనరుల్ని వీళ్ళు మా ఉద్యోగ అవకాశాల కోసం, సమృద్ధి కోసం ఎంటర్ప్రినర్స్గా తయారవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు పద్మజ గారు, మీరు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం. ఒక నిమిషం అమ్మా. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది పని చేస్తారు మా వాలంటీర్స్ స్టూడెంట్స్? 100లో ఉన్నారు సార్. ఫుల్ టైం చేసేవారు, పార్ట్ టైం చేసేవారు వేలల్లో ఉన్నారు సార్. ఇప్పుడు ఓన్లీ మీరు పార్వతీపురం ఒక్క టౌనే చేస్తారా? లేదు సార్, సీతంపేట దగ్గర నుండి, ఐటీడీఏ దగ్గర నుంచి పాచిపేట అంతటి నుంచి ఉన్నారు సార్. కానీ స్కాటర్డ్ గా ఉన్నాం సార్, అందువల్ల ఎఫెక్ట్ కనపట్లేదు సార్. దాన్ని ఫోకస్ అప్రోచ్ ఎట్లా చేయగలుగుతారు? ఫోకస్డ్ అప్రోచ్లో అంటే ఇప్పుడు మాస్టర్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కొద్ది మందిని మాస్టర్ ట్రైనర్స్గా తయారు చేసి సోర్స్ సెగ్రిగేషన్ మీద వీళ్ళకి పట్టొచ్చింది సార్. వీళ్ళ ద్వారా మరికొంతమందికి మనం అలాగా లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ శ్వాస తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి సుజలాం సుఫలాం మలయజ శీతలాం, మంచి నీరు కావాలి, మంచి గాలి కావాలి, మంచి ఆహారం కావాలి, ఇది మన కోసం మనం చేసుకుంటున్న పని
మనం జీవంతో ఉన్న ప్రతి ఒక్కరం చేసుకోవాలన్న సంకల్పం వాళ్ళలో ఉంది సార్. వీళ్ళకి చిన్న సపోర్ట్ ఇస్తే వీళ్ళ ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి వేటాడుకోవాల్సిన అవసరం లేదు సార్. మీ పేరేంటమ్మా? నా పేరు వెనిగండ్ల పద్మజ సార్. పద్మజ గారు, నేను అడిగేది ఏంటంటే, మీరు ఇది చేశారు కదా, మీరు ఒక మోడల్ తయారు చేస్తే ఆ మోడల్ని స్కేల్ అప్ చేయడానికి, ప్రజల్లో ఒక స్ఫూర్తి తేవడానికి పనికి వస్తుంది. మీరు అది ఎట్టు చేయగలుగుతారు? దట్ ఈజ్ ఇంపార్టెంట్. నేను అడిగేది అంటే, ఎక్కువ ఏరియా చేస్తే ప్రజలకు కూడా చూపించడానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉండదు. సార్ మీ మనుషులందరినీ పెట్టి, ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్ సార్. ట్రైనర్స్ ఉన్నారో వీళ్ళందరినీ పెట్టి ఆ ప్రాంతంలోనే ఒక పార్వతీపురంలో ఒక 5-6 నెలల్లో మీరు ఒక మోడల్గా తయారు చేయగలుగుతారా? చేయగలుగుతాం సార్, తప్పకుండా సార్. ఇప్పుడు ఒక పని చేయండి, మీరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి కావాల్సిన మినిమం రిసోర్సెస్ ప్రొవైడ్ చేసి, వాళ్ళందరినీ ఆంటర్ప్రెన్యూర్స్ కింద యూస్ కేసెస్ అని తయారు చేసి, ఏమేం చేస్తారో చేసి మనకు వచ్చినట్టు వాళ్ళకి పంపించడం, వాళ్ళు వచ్చినట్టు మనం తీసుకోవడం, అది వేరే ప్రాంతాలకు రిప్లికేట్ చేయడం, ఇలాంటి నెట్వర్కింగ్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే వాళ్ళందరినీ పెట్టండి, వాళ్ళందరినీ నెట్వర్క్ చేద్దాం. స్వచ్ఛంద సంస్థలు పూర్తిగా ముందుకు వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అలాంటి వాళ్ళని పూర్తిగా ఎంకరేజ్ చేద్దాం. దిస్ ఇస్ వన్ మోడల్. పద్మజ గారి ఒక మోడల్. ఈ మోడల్స్ కొంత తయారు చేద్దాం. జిల్లా అంతటా చేయగలను సార్. ఒక 6 నెలల్లో జిల్లా అంతటా చేయగలను సార్. నువ్వు ఫస్ట్ నాకు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పర్ఫెక్షన్ అమ్మా. సార్ సార్ అది అయిన తర్వాత మీరు జిల్లా తీసుకుంటాం. సార్. మళ్ళీ మీలాంటి వాళ్ళని నేను కాంపిటీషన్ పెట్టి స్టేట్లో కూడా మేము ప్రోత్సహిస్తాం. మీరు ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇది. నేను మీకు అండగా ఉంటాం. మినిమం రిసోర్స్ ఎంత కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తాం. పిల్లల్ని మీరు స్ఫూర్తి ఇచ్చి, ప్రజల్లో కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక సందేశాలు ఇస్తూ,